హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి డిస్కస్ చేద్దాం. ఏంటంటే నాకు డైలీ పర్ డే అట్లీస్ట్ 40 to 50 కాల్స్ అనేవి రావడం జరుగుతుంటుంది. డిఫరెంట్ పీపుల్ నాకు కాల్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువ మంది అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ నన్ను ఏం అడుగుతారంటే, సార్ మీరు మాకు జాబ్ ప్రొవైడ్ చేస్తారా అని అడుగుతారు. ఫస్ట్ వాళ్ళు అడిగేది కూడా ఎలా ఉంటుందంటే, జాబ్ ఏమన్నా మీరు ఇస్తారా, జాబ్ ఇప్పిస్తారా అని చాలామంది అడుగుతుంటారండి. కానీ నేను ఒకటే చెప్తున్నాను, సో ఏ ఇన్స్టిట్యూట్ కూడా 100% జాబ్ గ్యారంటీ అనేది ఇవ్వదండి. నేను కూడా ఎవరికి కూడా జాబ్ గ్యారంటీ అనేది ఎవరికి ఇవ్వను. జాబ్ అనేది ఎలా వస్తుంది మీకు? మీరు ఎస్ఏపి అవ్వచ్చు, లేకపోతే ఎనీ ఐటీ మాడ్యూల్ అవ్వచ్చు. మీరు ప్రాపర్గా ట్రైనింగ్ అయిన తర్వాత మీకు ప్రాపర్ కమాండింగ్ అనేది రావాలి సబ్జెక్ట్ పైన. ప్రాపర్ కమాండింగ్, అలాగే ప్రాపర్ నాలెడ్జ్ అనేది పర్టికులర్ అప్లికేషన్ పైన మీకు నాలెడ్జ్ అనేది వచ్చినట్లయితే, ఐ మీన్ ఎస్ఏపి ఎఫ్ఐసి అవ్వచ్చు, S/4HANA అవ్వచ్చు, లేకపోతే ఎనీ ఐటీ మాడ్యూల్ పైన మీకు ప్రాపర్ నాలెడ్జ్ అనేది వచ్చిన తర్వాత మీ రెజ్యూమ్ అనేది జాబ్ పోర్టల్స్లో అప్లై చేస్తాం. అంటే ఇట్లా Naukri.com, లేకపోతే మాన్స్టర్, timesjob.com, లింక్డ్ఇన్, ఇటువంటి జాబ్ పోర్టల్స్ ఉంటాయి. ఈ పోర్టల్స్లో మన రెజ్యూమ్ ఆర్ మీ ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళ రెజ్యూమ్ అనేది మనం అప్లోడ్ చేసిన తర్వాత, సో మీరు అప్లై చేసినటువంటి లేకపోతే మీకున్న స్కిల్ని బేస్గా చేసుకుని కంపెనీ వాళ్ళు మీకు కాల్ చేస్తారు. సో నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూ అనేది అటెండ్ అయ్యి మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ఇది యాక్చువల్ ప్రాసెస్. బేసికల్గా ఇది యాక్చువల్ ప్రాసెస్ అనమాట. ఒక జాబ్ అనేది రావాలంటే మీరు చేయడానికి ఈ జాబ్ పోర్టల్స్లో మనము రెజ్యూమ్ అప్లోడ్ చేయడం ఇదంతా కూడా యాక్చువల్గా ఒక ప్రాసెస్ అనమాట. సో ఇది మేజర్గా జరిగేటటువంటి యాక్చువల్ సిస్టమ్ ఈ విధంగా జరుగుతుంది అనమాట. సో మీ ప్రొఫైల్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడు కంపెనీ వాళ్ళు మీ రెజ్యూమ్ పిక్ చేసి మీకు ఇంటర్వ్యూ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చాలామంది మేజర్గా అడిగేది ఏంటంటే జాబ్ ఇస్తారా అని. ఒక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్, 100% జాబ్ అనేది ఏ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయరు ఫ్రెండ్స్. చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, మేబీ చేయొచ్చు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే జాబ్ గ్యారంటీ అనేది ఇస్తారనమాట. అది వెరీ రేర్ సిచ్యువేషన్లో జరుగుతుంటుంది అనమాట. కాబట్టి జాబ్ మేము ఇచ్చేస్తాము అని కనుక మీకు ఎవరైనా చెప్తే కనుక ఇది ఆల్మోస్ట్ అది ఏదైనా మీకు ఫేక్ కూడా అవ్వచ్చు. మేబీ మీరు చెక్ చేసుకోవడం బెటర్ అండి. కాబట్టి జాబ్ అనేది ఏ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా జాబ్ ప్రొవైడ్ చేయడం విత్ కోర్స్తో పాటు అనేది వెరీ రేర్ సిచ్యువేషన్లో మాత్రమే ఉంటుంది అనమాట. సో యాక్చువల్ సినారియో ఏంటి, అసలు జాబ్ అనేది ఎలా వస్తుంది అనే పాయింట్ గురించి మనం డిస్కస్ చేస్తే, మీరు ఎస్ఏపి నేర్చుకున్న తర్వాత, ఎస్ఏపి కోర్స్ అనేది ప్రాపర్గా నేర్చుకున్న తర్వాత, లేకపోతే ఎనీ ఐటీ మాడ్యూల్ మీరు నేర్చుకున్న తర్వాత, నేను మీకు చెప్పాను ఆల్రెడీ జాబ్ పోర్టల్స్ ఉంటాయి. Naukri.com, Monster, timesjob.com, లింక్డ్ఇన్, ఇటువంటి పోర్టల్స్లో అంటే ఇటువంటి వెబ్సైట్స్లో మీ రెజ్యూమ్ అండ్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ మీకున్నటువంటి స్కిల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రెజ్యూమ్లో మెన్షన్ చేసి మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా కాల్స్ అనేవి కంపెనీస్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, జాబ్ మీరు ఇస్తారా, మీరు జాబ్ ప్రొవైడ్ చేస్తారా అని చాలామంది అడుగుతున్నారు కదా. ఏ ఐటీ ట్రైనింగ్ కంపెనీ అవ్వచ్చు, లేకపోతే ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఎవరు కూడా జాబ్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా క్రిటికల్ అండి. చాలా అసలు గ్యారంటీ లేదనమాట. అసలు మనం ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయడం కూడా వేస్ట్. మీరు జాబ్ ఇస్తారా అని, ఎవరో జాబ్ ఇస్తారని కూడా మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా జాయిన్ అవ్వద్దు. మీకు ఒకటే ఉండాలి, మేజర్గా మీరు థింక్ చేయాల్సింది ఒకటేనండి. మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉండాలి, సబ్జెక్ట్ పైన ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, ఎస్ఏపి ఆర్ ఎనీ ఐటీ మాడ్యూల్ పైన ప్రాపర్ గ్రిప్ ఉన్నప్పుడు మాత్రమే మీకు జాబ్ అనేది వస్తుంది. అంతేకాని ఇన్స్టిట్యూషన్తో జాయిన్ అయిపోయి ఒక 10,000 మీరు ఫీజు పే చేస్తానో, 20,000 ఫీజు పే చేస్తానో జాబ్ వస్తానికి గ్యారంటీ లేదు. మీ జాబ్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఎప్పుడు మీరు జాబ్ అనేది కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది? మీరు ప్రాపర్ అప్లికేషన్ పైన ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, కమాండింగ్ ఉండాలి, సబ్జెక్ట్ పైన ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ప్రాపర్ వేలో ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మీరు జాబ్కి ఎలిజిబుల్, అంటే ఐ మీన్ ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అవుతారు. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళు పిక్ చేసుకోవడం జరుగుతుంటుంది. అంతేకాని ఏ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా జాబ్ ఇవ్వరండి. ఒకటే లాజిక్ చెప్తున్నాను, మీరు ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీ చదువుతారు, 3 years పడుతుంది, మినిమం 3 years టైం తీసుకుంటుంది. సో 3 years టైం తీసుకున్నా సరే మీకు ఆ డిగ్రీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మీ జాబ్ గ్యారంటీ ఇవ్వరు. అటువంటప్పుడు మీరు ఒక 10,000 or 20,000 పే చేస్తే ఏఐటీ కంపెనీ జాబ్ గ్యారంటీ ఇస్తారు? ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా సరే జాబ్ అనేది గ్యారంటీ అనేది ఎవరు కూడా ఇవ్వరండి. జాబ్ గ్యారంటీ అనేది ఛాన్సెస్ చాలా తక్కువ మాత్రమే ఉంటాయి. ఒక 10,000 20,000 కడితే జాబ్ వస్తుంది అనుకోవటం అది చాలా తప్పు. సో ఓన్లీ జాబ్ అనేది చాలా తక్కువ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి మీకు ఇన్స్టిట్యూషన్స్ ద్వారా రావడానికి. కానీ మీకు జాబ్ ఎటువంటి సిచ్యువేషన్లో వస్తుంది అంటే, మీరు ప్రాపర్గా మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రాపర్ ఐటీ కోర్స్ నేర్చుకోవాలి,
అలాగే సబ్జెక్ట్ పైన ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, ప్రాపర్ గ్రిప్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఒక్క పాయింటే గుర్తుపెట్టుకోండి. మీకు జాబ్ రావాలంటే ఇన్స్టిట్యూషన్స్లో 10,000 20,000 కట్టేసి 10,000 20,000 పే చేసి జాబ్ వస్తుంది అనుకోవటం మాత్రం చాలా తప్పు. మీకు జాబ్ ఎటువంటి సిచ్యువేషన్లో వస్తుంది, మీకు పర్టికులర్ టూల్ పైన లేకపోతే పర్టికులర్ కాన్సెప్ట్ పైన మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఒక్క పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. జాబ్ అనేది ఏ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినా సరే జాబ్ అనేది రాదు, నెంబర్ 1. నెంబర్ 2, మీకు జాబ్ ఎట్లా వస్తుంది, ప్రాపర్ అప్లికేషన్ పైన, ప్రాపర్ ఐటీ స్కిల్ పైన మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మీకు ఐటీలో జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఒకటే చెప్తున్నాను, మీరు మాత్రం జాబ్ వస్తుంది అని కానీ లేకపోతే ఆ జాబ్ ఇస్తారని కానీ ఏ ఐటీ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఓన్లీ మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ సబ్జెక్ట్ అలాగే మీ నాలెడ్జ్ ఇదంతా కూడా గ్రో చేసుకోవడం పైన మాత్రమే మీ కాన్సన్ట్రేషన్ అనేది ఉంచండి. సో ఆటోమేటిక్గా 100% మీరందరూ కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.